Hello everyone, welcome to BC Study Circle Karimnagar. So now we are discussing about chemistry. ఇందులో నైట్రోజన్ అనే ఎలిమెంట్ గురించి మనం చూస్తున్నాం. మనకి ఎగ్జామ్లో ఎప్పుడు వచ్చే క్వశ్చన్, ద మోస్ట్ అబౌండెంట్ గ్యాస్ ఇన్ ద అట్మాస్ఫియర్, గాలిలో ఎక్కువ ఉండే వాయువు ఏంటి? నైట్రోజన్. ఎంత ఉంటుంది? 77 నుంచి 78% ఉంటుంది. జనరల్గా దీన్ని నత్రజని అంటాం. మొక్కల పెరుగుదలకు పోషక పదార్థంగా ఉపయోగపడుతుంది. ఈ లెగ్యుమినేసి ప్లాంట్లలో యొక్క వేర్ల బుడిపల్లో ఉంటుందని మనం బయాలజీలో చెబుతాం. సరే, మనం కెమిస్ట్రీలో దీని యూజెస్ చూస్తున్నాం. ఏంటి? ఒకటి వచ్చేసి పెస్టిసైడ్స్ ప్రిపేర్ చేయడానికి, సెకండ్ వచ్చేసి ఎక్స్ప్లోసివ్ ఏజెంట్స్ తయారు చేయడానికి వాడతాం. సో పెస్టిసైడ్స్లో ఫస్ట్ వచ్చేసి అమోనియా ఫార్ములా వచ్చేసి NH3 అండ్ సెకండ్ యూరియా ఫార్ములా వచ్చేసి NH2CONH2 ఇంపార్టెంట్ వన్. ఈ యూరియా ప్రిపేర్ చేసింది ఫ్రెడరిక్ ఓలర్. సో ఫస్ట్ ప్రిపేర్డ్ ఆర్గానిక్ కాంపౌండ్, ఫస్ట్ తయారు చేసిన సేంద్రియ సమ్మేళనం యూరియా. ఓకే, ఫ్రెడరిక్ ఓలర్ అనే అతను తయారు చేశారు. సో నెక్స్ట్ ఎంఏపి అంటే మోనో అమోనియం ఫాస్ఫేట్. నెక్స్ట్ డిఏపి అంటే డై అమోనియం ఫాస్ఫేట్. సో అమోనియా ఉంది అంటే నైట్రోజన్ ఉన్నట్టు. సో నైట్రోజన్ ఎందుకు వాడతామంటే పెస్టిసైడ్స్ తయారు చేయడానికి. అమోనియా, యూరియా, ఎంఏపి, డిఏపి. అండ్ సెకండ్ వచ్చేసి ఎక్స్ప్లోసివ్ ఏజెంట్స్, పేలుడు పదార్థాల తయారీకి నైట్రోజన్ యూజ్ చేస్తాము. ఒకటి వచ్చేసి డైనమైట్ ఈజ్ వన్ ఆఫ్ ది ఎక్స్ప్లోసివ్ ఏజెంట్. ఇది నైట్రోగ్లిజరిన్ అనే కెమికల్ నుంచి తయారు చేస్తారు. నెక్స్ట్ RDX, జనరల్ టెర్రరిస్టులు, తీవ్రవాదులు యూజ్ చేస్తారు కదా. రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఎక్స్ప్లోసివ్, ఈ అనేది సైలెంట్ ఎక్స్ప్లోసివ్ అంటాం. దీన్ని సైక్లోనైట్ అనే ఒక కెమికల్ నుంచి తయారు చేస్తారు. సైక్లోనైట్. ఓకే, అంతకుముందు మనకు SI కానిస్టేబుల్ అడిగిండే TNP పేలుడు పదార్థాలు. TNT అంటే ట్రైనైట్రోటోలిన్. TNP అంటే ట్రైనైట్రోఫీనాల్, ఫినాయిల్ కాదు ఫీనాల్, ట్రైనైట్రోఫీనాల్. సో ఇలాంటి ఎక్స్ప్లోసివ్ ఏజెంట్స్ తయారు చేయడానికి నైట్రోజన్ ఈజ్ దేర్. నైట్రోజన్ ఈజ్ దేర్. నెక్స్ట్ థర్డ్ వచ్చేసి టెంపరేచర్ తగ్గించడానికి, అంటే మైనస్లలో రావడానికి. జనరల్గా ఫ్రీజింగ్ మిక్చర్ అని ఉంటుంది. ఐస్ నుంచి 0 degrees వస్తుంది. ఐస్ ప్లస్ సాల్ట్ కలిపినామనుకోండి -18 వస్తుంది. ఇంకా డ్రై ఐస్ అంటే సాలిడ్ కార్బన్ డైఆక్సైడ్ అంటాం, దాని నుంచి -66 వస్తుంది. నెక్స్ట్ ఇంకా తక్కువ టెంపరేచర్ రావాలంటే లిక్విడ్ నైట్రోజన్ చేస్తాం. సో -196.5 degrees Celsius వస్తుంది. అండ్ లిక్విడ్ అమోనియా -210.